జరిగిన శాసన మండలి గురించి మామూలు మాట్లాడారు. ముందు నేను రిటైర్ అవుతున్నాను కాబట్టి ముందుగా 2001లో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 2000 ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలతోటి పార్టీలో పనిచేశాను. పదవి ఉన్నా లేకున్నా ఎన్నో రకాల ఉద్యమాలలో ముందు పాల్గొన్నాం. తెలంగాణ వచ్చే వరకు కూడా కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నాం. అలాగే నాకు ఈ ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ గారు ఇచ్చిన ఒక భిక్ష. నాకు కేసీఆర్ గారు ఈ పదవి ఇచ్చిన తర్వాతనే నేను ఇంకా చాలామందికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవడం జరిగింది. ఈ పదవి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి నా పాదాభివందనం. ఒకటి, ఇవాళ పదవి రిటైర్మెంట్ అంటే ఓన్లీ ఎమ్మెల్సీ పదవికే. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా రిటైర్మెంట్ అనేది ఉండదు. ప్రజలతోటి ఎవరైతే సత్సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళకి ఎల్లకాలం రాజకీయ జీవితం సాగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా రేపటి నుంచి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారంగా ఏ పని చేయమంటే ఆ పని చేసుకుంటూ కేసీఆర్ గారి అడుగుజాడల్లోనే నా జీవితాంతం కూడా ఉంటానని చెప్తూ, ఈ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ విడిపోయి అక్కడ శాసనసభలు ఇక్కడ శాసనసభలు చూసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ శాసనసభలు నడిచిన మండలి శాసనసభలు 2 నడిచిన వ్యవహారం చూసి చాలామంది పత్రికా వేదికలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, తెలంగాణ అసెంబ్లీలు ఎంత ఉందాగా నడుస్తున్నాయి, ఎంత గొప్పగా నడుస్తున్నాయి, ఎంత ఫ్రూట్ఫుల్గా నడుస్తున్నాయి అని అక్కడి ఆంధ్ర శాసనసభ శాసన మండలి వ్యవహారాలు చూసిన వాళ్ళు చెప్పిన అంశాలున్నాయి. కానీ ఈ 14 నెలల్లో ఈ శాసన మండలి శాసనసభలో ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తే ఏంటంటే ఈ శాసన వ్యవస్థల మీదనే నమ్మకం కోల్పోయేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాలే. ఇంత పెద్ద దేవాలయం లాంటి ఈ ప్రజాస్వామ్యానికి దేవాలయాలటువంటి ఈ లెజిస్లేచర్లలో పూర్తి అబద్ధాలైన ముచ్చటనే ఇక్కడ కూడా బయట చెప్తున్నారు. బయట అంటే రాజకీయ వేదికల్లో ఏది చెప్పినా సాగుతుంది, కానీ ఇటువంటి దేవాలయాల్లో కూడా పూర్తిగా అబద్ధాలు. అలాగే గవర్నర్ గారి స్పీచ్లో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ క్యాబినెట్లో పాస్ చేసిన స్పీచ్ కూడా ఉందో పూర్తిగా అబద్ధం. ఎగ్జాంపుల్గా మీకు తెలుసు, రుణమాఫీ పూర్తిగా అయిపోయిందనడం, రైతు బంధు బాగా ఇస్తున్నామనడం, మహిళలందరినీ కూడా కోటీశ్వరం చేస్తున్నాం, 2500 రూపాయలు కూడా అందరికీ చెందుతున్నాయి అన్నటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ను మా శాసన మండలిలో కూడా మా అందరూ కూడా మా ఎల్ఓపి నాయకత్వంలో కవితమ్మ మార్గదర్శనంలో మేమందరం కూడా ఇక్కడ కేసీఆర్ గారి సూచనల మీదకి ధీటైన జవాబు ఇచ్చినామని నేను భావిస్తున్నాను. అలాగే ముందు కూడా ఖచ్చితంగా మా సభ్యులందరూ కూడా ఇదే ధీటైన పౌరుషాన్ని చూపిస్తారు. అలాగే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు ఆడుతుందో, ఏదైతే ప్రజలను మోసం చేస్తుందో ఖచ్చితంగా పార్టీ పరంగా కానీ ఈ లెజిస్లేచర్స్గా కానీ ఖచ్చితంగా ఎండగడతాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు దయచేసి ఆలోచించండి. వాళ్ళు ఏదో రకరకాల వాగ్దానాలతోటి ఏదైతే తీసుకొచ్చిర్రో, కేసీఆర్ గారి ఈ ఏదైతే ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి పోవు, ఇంతకన్నా 2 రూపాయలు ఎక్కువ వస్తాయని కొంచెం ఆశపడి వీళ్ళు చెప్పిన హామీల విషయంలో వాళ్ళు నమ్మి ఓటేయడం, కేవలం 1% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళ మీద భ్రమలు. ఎప్పుడైనా ఒక పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో భ్రమలు తొలిగిపోతాయి. కానీ వీళ్ళ కర్మ ఏందో ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచే ఒక దిగజారుకుంటూ వస్తుంది. ఇలా 15 నెలలు అయింది. ఎక్కడ కూడా ఒక్క మాట కూడా నిజం చెప్తలేరు. అన్నీ చేసేసాం, ప్రజలందరే బాగున్నారు, మీ రాజకీయ పార్టీలోనే బాగలేరు అంటున్నారు. మీ పత్రికా విలేకరులందరూ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు గ్రౌండ్లో ఏమవుతుందో కూడా మీకు తెలుసు. అది ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాల్లో ఇంతకుముందు రమణాన్న చెప్పినట్టు కొన్ని యాజమాన్యాల్లో కొన్ని రకరకాల మీరు కొన్ని న్యూస్లు తక్కువ వేస్తున్నారు. సరే, ఎందుకు వేస్తున్నారనే కన్నా సోషల్ మీడియాలో నిజాలు వేసినవి కనీసం మీ పత్రికా విలేకరులు అఫిలియేటెడ్ కానప్పటికీ
ఎవరు న్యూస్ను రిపోర్ట్ చేసినా వాళ్ళు న్యూస్ రిపోర్టర్లనే నేను అంటాను. సరే వాళ్ళకి సర్టిఫికేట్ ఉందా లేదా అనేది పక్కకు పెట్టి, కానీ ఒకవేళ అది వాస్తవాలైతే మీరు కూడా మెయిన్ స్ట్రీమ్గా మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ఫోర్త్ ఎస్టేట్, ఈ ప్రజాస్వామ్యంలో మీరు కూడా మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చెప్పేటిది కానీ ఇంకా ఏ పార్టీ అయినా ఒకవేళ అబద్ధాలు చెప్తే దాన్ని కూడా ఎండగట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి ఈ విషయంలో మీరు కూడా మాకు మద్దతు ఇచ్చి ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, ప్రజలకు ఏది చెడ్డు జరుగుతుందో అది ఖచ్చితంగా తెలపాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి వీరాభిమానులు. పార్టీ ఏమి సూచించినా ఏమి పని చెప్పినా ఏది అయినా చేయనికి మేము ప్రాణాలొడ్డి పని చేయనికి కూడా రెడీగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు.